గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై వివాదం నెలకొంది. కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలంటూ కమిషనర్ పులి శ్రీనివాస్ కు మేయర్ కావటి మనోహర్ లేఖ రాశారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సమావేశం ఏర్పాటు కుదరదని, వచ్చే నెలలో కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. మేయర్ ఒకవైపు కమిషనర్ నువ్వెంత అంటూ కూడా ఇద్దరు ఢీకొంటున్నారు. ఎవరు కూడా తగ్గేదేలే అంటూ కూడా ఆ కౌన్సిల్ సమావేశంలో రచ్చ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాలు నగరపాలక సంస్థ కార్యాలయం దాటి ఇటు రాజకీయ పార్టీలకు కూడా అవకాశం వచ్చింది. అయితే ఈ రాజకీయ పార్టీలు ఇటు వైసీపీ కార్పొరేటర్ల మధ్య, టీడీపీ కార్పొరేటర్ల మధ్య హోరాహోరీ నడుస్తూ ఉందని చెప్పుకోవాలి. అయితే కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఏదైతే ఒక క్వశ్చన్ లేవనెత్తాడు, ఈ క్వశ్చన్ లేవనెత్తినప్పటి నుంచి కూడా అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. అయితే ఈ తీవ్ర విమర్శలు చేసిన అనంతరం నగర కమిషనర్ ఎవరైతే ఉన్నారో పులి శ్రీనివాసులు కూడా బాయ్కాట్ చేసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నగర మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు కూడా గతంలో కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన అనంతరం ప్రతి ఒక్కదా ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి 9 కోట్లు ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిపై చర్చ జరగాలంటూ కూడా వాళ్ళు పట్టుబట్టారు. అయితే కమిషనర్ మాత్రం అటువంటి విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అంటూ కూడా కమిషనర్ వారిపై ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, కేవలం బుడమేరు వరద బాధితులకు మేము సహాయార్థం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అందించామని కూడా ఒకవైపు కమిషనర్ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, నగర మేయర్, డిప్యూటీ మేయర్ కూడా పాల్గొన్నారు. అయితే దీనికి కమిషనర్ శ్రీనివాసులు మాత్రం ఇది స్టాండింగ్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి కూడా అవసరం లేదు అంటూ కూడా వారికి ప్రత్యుత్తరం అయితే ఇచ్చారు. అయితే కౌన్సిల్ సమావేశంలో అసలు ఎలాంటి ఘర్షణ వాతావరణం జరిగితే గల కారణాలు ఏంటి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసినట్టు కూడా పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కమిషనర్ మేయర్ మధ్య కూడా మాటల యుద్ధం పెరుగుతూ ఉంది. ఎవరు కూడా తగ్గేది లేదంటూ కూడా ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటూ బదులు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నగర మేయర్ కూడా దీనిపై గట్టిగా స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే బుడమేరు విషయంలో 9 కోట్ల అవినీతి ఎక్కడ వరద బాధితులకు ఆహార పొట్లాలు కావచ్చు, ఇటు వాటర్ బాటిల్స్ కావచ్చు ఎక్కడ పంచిపెట్టారు, వాటి బిల్స్ కూడా మొత్తం తీయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కార్పొరేషన్ పరంగా అయితే ఎక్కడ కూడా అవినీతి జరగలేదంటూ కూడా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలుపుతా ఉన్నారు. అయితే ఈ మాటల యుద్ధం కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, వైసీపీ కార్పొరేటర్ల మధ్య కూడా దూరాన్ని పెంచుతుందని చెప్పుకోవాలి. ఇటు వైసీపీ కార్పొరేటర్లు ఈరోజు ఉదయం నుంచి కూడా 17వ తారీఖు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అని చెప్పి ఇటు వైసీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏమైనా ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా కూడా ఇటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క అంశంలో కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇటు నగర మేయర్ వైసీపీ తరపున ఉన్నారు, ఇటు కమిషనర్ ఏమో టీడీపీ తరపున ఉన్నారు. అయితే టీడీపీ తరపున సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, కేవలం కౌన్సిల్ సమావేశాలు ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేలా చేయడానికి వైసీపీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తారంటూ కూడా టీడీపీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి పరిస్థితి అయితే లేదు. కౌన్సిల్ సమావేశం ముందు కూడా కొద్దిసేపటి క్రితం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే ఒక నగర మేయర్ ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కమిషనర్ ఎటువంటి మర్యాదలు కూడా ఇవ్వట్లేదు, నాకున్నటువంటి సెక్యూరిటీని కూడా కొంతమంది సిబ్బందిని కూడా హుటాహుటిన ఆయన వెనక్కి తీసుకోవడం కూడా దీనిపై తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశాడు. అయితే కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ మాత్రం కార్పొరేషన్లో ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధిక సంఖ్యలో 21 మందిని మేయర్ వ్యక్తిగత సిబ్బందిగా ఏర్పాటు చేసుకున్నాడు, వారిని మాత్రమే నేను వెనక్కి పిలిచాను అంటూ కూడా ఆయన గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే
అయితే ఇంతమంది సిబ్బంది అవసరం లేదంటూ కూడా కమిషనర్ వారిని వెనక్కి పంపించడం, మరలా ఇటు కమిషనర్కి ఒక లేఖ రాయటం, కౌన్సిల్ సమావేశం కూడా జరిగించాలంటూ కూడా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మున్సిపల్ కమిషనర్కి లేఖ రాశారు. అయితే ఈ సంక్రాంతి ఉత్సవాలు, సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక 3 రోజులు సెలవు రావడంతో ఎటువంటి దానికి ఆ లేఖకు సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో ఇటు నగర కమిషనర్ దానికి సంబంధించిన లేఖలో కూడా కౌన్సిల్ సమావేశాలు జరగటానికి స్టాండర్డ్ కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నగర కౌన్సిల్ సమావేశం జరగటానికి వీల్లేదు అంటూ కూడా నగర కమిషనర్ తెలుపుతా ఉన్నారు. అయితే పూర్తిగా ఇది మొత్తం ఒక రాజకీయంగా కూడా ఇది ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే ఒక కౌన్సిల్ సమావేశం రచ్చ ఇప్పుడు ఒక 2 పార్టీలకు సంబంధించినటువంటి మాటల యుద్ధంగా పెరుగుతూ ఉంది. అయితే పూర్తిగా ఈ కౌన్సిల్ సమావేశం అసలు నిర్వహిస్తారా లేదా అంటూ కూడా వేచి చూడాల్సిందే. అయితే దీనిపై కౌన్సిల్ సమావేశంలో బుడమేరు బాధితులకు ఇచ్చినటువంటి ఏదైతే 9 కోట్ల మేర వారికి వరద బాధితులకి సహాయం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళింది. అయితే దీనిపై ఒక చర్చ జరగాలి. చర్చ జరిగిన అనంతరమే వేరే వాటిపై కూడా చర్చ జరగాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే నగర కమిషనర్ మాత్రం మాకు ఎటువంటి మర్యాద లభించట్లేదు కౌన్సిల్ సమావేశంలో ఎప్పుడైతే మాకు మర్యాద లభిస్తుందో అప్పుడే కౌన్సిల్ సమావేశాలు అధికారులను తమాషాలు చేస్తున్నారా అంటూ కూడా అసభ్య పదజాలంతో మాట్లాడటం, ఎటకారంగా మాట్లాడుతున్నారంటూ కూడా నగర కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి అన్నటువంటి ఊహాగానాలు కూడా ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు కార్పొరేషన్ అధికారుల్లో కావచ్చు పెద్ద ఎత్తున లెగుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు చూసుకుంటే కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగులు ఉంటారో డిప్యూటీ డైమండ్ బాబు చేస్తున్నటువంటి వ్యవహార శైలి కూడా పూర్తిగా మార్చుకోవాలి. కార్పొరేషన్ ఉద్యోగులపై కూడా ఆయన చేసినటువంటి అసభ్య పదజాలం కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఈ కార్పొరేషన్ వద్ద ప్రస్తుతానికైతే కౌన్సిల్ సమావేశాలు కూడా జరగని పరిస్థితి. ఈ కౌన్సిల్ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా కమిషనర్ అధికారపూర్వకంగా చెప్పాలి. ఏదైనప్పటికీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాలు కూడా అంతా వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే ఎవరు కూడా ఒకరు ఇటు నగర మేయర్ కావచ్చు, ఇటు కమిషనర్ పులి శ్రీనివాసులు కావచ్చు కూడా ఎవరు కూడా తగ్గేదిలే అంటూ కూడా ఒకరికొకరు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.